చూడండి ఒక స్వీట్ చేస్తున్నాను. మైదా, ఒక కప్పు మైదా, బేకింగ్ సోడా కొంచెం, తినే సోడా ఒక చిటికుడు, ఆయిల్ కొంచెం, కొంచెం వాటర్, సరిపడంత వాటర్, కప్పు పంచదార, కొంచెం వెల్తుగా, పిండి తగ్గట్టుగా పాకం తీసుకుందాం. కాజా చేస్తున్నాను మేడం. వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. మడత కాజా చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి పిండి అలా అయింది. దీన్ని చపాతీ చేసుకుందాం. చూడండి చపాతీ చేసాను. దీన్ని రోళ్ళు చుట్టుకుందాం. దీని మీద కార్న్ఫ్లవర్ కానీ బియ్యం పిండి కానీ వేసుకొని చుట్టుకోవాలి. చూడండి వాటర్ పెట్టి తడుపుకుందాం. లాస్ట్ది ఇట్లా సన్నగా రోలు చుట్టుకోండి. ఇట్లా రోలు చుట్టుకున్నాక దీన్ని కట్ చేసుకుందాం సైజుల వరకు. చిన్ని కాజాలు, చిట్టి కాజాలు. చూడండి దాన్ని ఊరినట్ట ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే అలా వచ్చింది. పంచదార పాకం తీసుకుంటున్నాము. చూడండి గులాబ్ జామ్ కన్నా కొంచెం ఇంకొక పొంగు వస్తే సరిపోతుంది పాకానికి. ఆయిల్ కూడా బాగా కాకుండా సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. చూడండి ఆయిల్ బాగా వేడి అవ్వలేదు. సిమ్లో పెట్టేస్తున్నాను. అంతటికి అయ్యే పైకి వచ్చేదాకా ఉండాలి సిమ్లోనే. వేసినమ్మటే కదపకూడదు. అంతటికి అయ్యే పైకి వస్తాయి. చూపిస్తాను. చూడండి ఒక్కొక్కటి ఎలా పైకి వస్తున్నాయో. అన్నీ వచ్చేదాకా కదపకూడదు. చూడండి అన్నీ పైకి వచ్చినాయి. ఇప్పుడు సిమ్లోనే వేపుకోవాలి. చూడండి ఏగిని తీసేస్తున్నాను. పాకంలో వేసినవి తీసాను. కాజాలు ఎంత బాగా వచ్చినాయి. చిట్టి కాజాలు. ఎంతసేపు పట్టదు. ట్రై చేయండి. పిల్లలు ఇంటికాడ ఉంటున్నారు కాబట్టి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్. లైక్ చేస్తే 10 మందికి వెళ్తుంది కదా నా వీడియో. ఇంత కష్టపడి చేస్తున్నాను. చాలా మందికి ఎంత దూరం వెళ్తుందో కూడా తెలియట్లేదు వీడియోస్. కొన్ని చూడండి ఫ్లవర్స్ లాగా చేశాను. ఫ్లవర్స్ లాగా వచ్చినాయి. అలా పాకంలో వేస్తే ఏది వేస్ట్ అవ్వకోకుండా కొంచెం చేసుకొని ట్రై చేయండి. ముందు ట్రై చేసినాక బాగా వచ్చినప్పుడు ఎక్కువ చేసుకోవచ్చు. ట్రై చేయండి. థ్యాంక్ యూ.